నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఆర్లపడియ అటవీ ప్రాంతంలోని చెన్నంబావి చేనుమూల వద్ద గత రాత్రి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వాహనాన్ని గ్రామస్తులు వెంబడించి అడ్డుకోవడంతో వాహనంలోని 3 వ్యక్తులు పరారెంట్లు గ్రామస్తులు వాపోయారు. వాహనాన్ని తనిఖీ చేయగా వరిపొట్టు బస్తాల కింద ఎర్రచందనం తరలిస్తూ ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సింది. ఆర్లపడి విఎస్ఎస్సి చైర్పర్సన్. మేము మా ఆర్లపడి కొండన సందనము ఉంది, అక్కడక్కడ కొద్దిగా ఉంది, కొద్దిగా పెద్ద సందనం ఏమి లేదు, అక్కడక్కడ ఉంది అడవిలో. కానీ అయితే ఫారెస్ట్ వాళ్ళు మేము అందరం కలిసి మేమంతా తిరగడము చేయడము. మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఫారెస్ట్ వాళ్ళు కూడా నిద్రపోయేదేం లేదు, వచ్చి మా దగ్గరకు కూడా వచ్చి మమ్మల్ని లేపుకొని పోయి అడవంతా తిరిగి వస్తూ ఉంటున్నాము. కానీ మాకు మాత్రము ఆ యొక్క వాళ్ళు ఆ దొంగలైన వాళ్ళు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారని తెలియలేదు మాకు. కానీ దయచేసి గవర్నమెంట్ వాళ్ళు కూడా దాన్ని పట్టించుకొని వాళ్ళు ఎవరనేది దాన్ని తెలుసుకోవాలా. ఫారెస్ట్ వాళ్ళు మాత్రం ఎప్పుడు డ్యూటీ 24 గంటల డ్యూటీ మాత్రం మా ఏరియాకి వచ్చి తిరిగిపోతూనే ఉన్నారు. నైట్ కూడా ఎర్రచందనం కొట్టేవాళ్ళని చెప్పి పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. పోలీసు వాళ్ళు కూడా ఎన్క్వైరీ చేశారు. ఎన్క్వైరీ చేసిన తర్వాత వాళ్ళకు కూడా అర్థం కాక వాళ్ళు చూసి వాళ్ళు ఇక్కడ ఏదో లారీ ఏదో ఉన్నదని చెప్పి అని ఎన్క్వైరీ చేసుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళకు కూడా ఇదిగా లేదు. మీరు పై వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పొందించి దాన్ని మాత్రం ఏదో ఒక మార్గం చేసి వాళ్ళని పట్టుకునేటట్టుగా చేసి వాళ్ళని అరికట్టవలేను.